అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ విన్నాం. నిర్ణయం తీసుకోవని మేము అపోజిషన్కి ఎప్పుడు చెప్పలేదు. సభ ముందు పెట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ తీసుకొని, ఎందుకనంటే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. ఐ అండర్స్టాండ్ మూడ్ ఆఫ్ ది హౌస్ ఆల్సో వీ వాంట్ టు టేక్. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభలో కమిషన్ రిపోర్ట్ పెట్టి దాని మీద అందరూ చర్చించి, ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి సరే, ఎలాగూ ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉండి ఈ మొత్తానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ బట్ మిగతా సభ్యులు మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల పక్షాన వారి వారి అభిప్రాయాలు కూడా చెప్తారనేటువంటి ఆలోచనతోనే సభలో పెట్టాము అధ్యక్ష. తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు తీసుకొని మేము పారదర్శకంగా కక్ష సాధింపు ధోరణితో కాకుండా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని సభా అభిప్రాయాలను కూడా తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోలేనటువంటి ప్రభుత్వం కాదు. 100% after taking an action we cannot ask you. After taking an action I can't ask you, no. No, I understand. See, you don't want to make any suggestions, fine. But I understand. So, మా ఉద్దేశం మేము చాలా స్పష్టంగా సభలో చెప్పాము. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. తప్పనిసరిగా ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పిన తర్వాత డెఫినెట్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు నిర్ణయాలు డెఫినెట్గా తీసుకుంటుంది అధ్యక్ష.